హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే, రేపు జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ కోసం T20 స్క్వాడ్ని ఇండియా బీసీసీఐ రిలీజ్ చేసింది. ఆ స్క్వాడ్ ఎలా ఉంది, అసలు టీం బ్యాలెన్సింగ్గా ఉందా లేదా, అసలు ఏమేమి చేంజెస్ జరిగినాయి, అసలు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఒకసారి చెప్పుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. కమింగ్ టు ద వీడియో, స్క్వాడ్లో చాలా చేంజెస్ ఏం కాదు. ఇండియన్ మేనేజ్మెంట్, బీసీసీఐ మేనేజ్మెంట్ ఇంకా T20స్కి యంగ్ స్క్వాడ్ని సెలెక్ట్ చేయాలి, యంగ్ స్క్వాడ్ని కంటిన్యూ చేయాలి అని డిసైడ్ అయిపోయారు. పాస్ట్ రెండు సిరీస్లుగా ఏదైతే స్క్వాడ్ ఉందో అట్లానే, అంటే సేమ్ అటువంటి స్క్వాడ్ని మెయింటైన్ చేస్తూ చేంజెస్ ఏం లేకుండా సేమ్ అలానే కంటిన్యూ చేశారు. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మొహమ్మద్ షమీ టీంలోకి రావటం. మొహమ్మద్ షమీ టీంలోకి వచ్చాడు. సో ఎలా కంబ్యాక్ ఇస్తాడో చూద్దాం. ఫామ్లోకి రావాలని కోరుకుందాం. ఇక్కడ ఫామ్లోకి వచ్చి మంచిగా బౌలింగ్ చేసి అండ్ ఓడిఐ టీం కూడా సెలెక్ట్ అవ్వాలి అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడాలని ఒకసారి మనం అందరం గట్టిగా అనుకుందాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే శివం దుబే టీంలో లేకపోవడం. సో శివం దుబే రీసెంట్గా ఎక్కడ మంచిగా ఫామ్గా కనిపించట్లేదు. అదిగాక నితీష్ కుమార్ రెడ్డి శివం దుబే రిప్లేస్మెంట్ కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి ఆబ్వియస్ చాయిస్ అవుతారు ఖచ్చితంగా టీంలో. ఆ తర్వాత రియాన్ పరాగ్ కూడా టీంలో లేకపోవటం కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటారేమో లాస్ట్ సిరీస్ శ్రీలంకతో బోత్ ఓడిఐ అండ్ T20 రెండిట్లో సెలెక్ట్ అయిన రియాన్ పరాగ్ ఇప్పుడు స్క్వాడ్లో సెలెక్ట్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ తర్వాత అసలుకి స్క్వాడ్ ఎలా ఉంది ఇది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ బ్యాటర్స్ విషయానికి వస్తే స్కై మన కెప్టెన్ 360 డిగ్రీస్, ఇండియన్ 360 డిగ్రీ ప్లేయర్ స్కై గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్కై మంచి ఫామ్లో ఉంటాడు, ఎప్పుడు T20స్లో అంటే మంచిగా ఆడుతూనే ఉంటాడు. సో స్కై ఈజ్ ప్రస్తుతానికి T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 లేకపోయినా కానీ నెంబర్ 1 T20 ప్లేయర్ అని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న వరల్డ్ క్రికెట్లో. ఆ తర్వాత తిలక్ వర్మ బ్యాట్స్మెన్స్లో. తిలక్ వర్మ గురించి చెప్పుకోని అవసరం లేదు, రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ సిరీస్లోనే 2 సెంచరీస్ కొట్టున్నాడు వరుసగా. సో తిలక్ వర్మ ఈజ్ ఆబ్వియస్ చాయిస్ ఫర్ వన్ డౌన్. స్కై తన స్థానాన్ని కూడా తిలక్ వర్మకి ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ చేశాడంటే స్కై తిలక్ వర్మ అర్థం చేసుకోవచ్చు. తిలక్ వర్మ ఆబ్వియస్ చాయిస్ అవుతాడు. ఆ తర్వాత రింకు సింగ్ ఫినిషింగ్గా డిస్ట్రక్టివ్గా మారుతాడు, ఖచ్చితంగా మంచిగా ఆడుతూ మంచి ఫినిషింగ్ రోల్ చేయనున్నాడు. ఆ తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే అభిషేక్ శర్మ విల్ బి ద ఓపెనింగ్ ద ఇన్నింగ్స్, అప్పుడప్పుడు స్పిన్ బౌలింగ్ కూడా వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటూ బౌలింగ్ కూడా ఫాస్ట్ బౌలింగ్కి బ్యాకప్ కాకుండా ఖచ్చితంగా ఒక థర్డ్ సేమర్ లాగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా అంతే, మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆడతాడు, ఫినిషింగ్ రోల్లో హిట్టింగ్ చేయగలడు, ఆ తర్వాత బౌలింగ్ కూడా చేయగలడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఈజ్ ద వైస్ కెప్టెన్ టు ద టీమ్కి వైస్ కెప్టెన్ అండ్ మరియు స్పిన్ ఫ్రంట్ లైన్ ఫస్ట్ స్పిన్నర్ అక్షర్ పటేల్ గానే తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్, మంచిగా అంటే లోయర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలడు అండ్ దెన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్తో పవర్ ప్లే అయినా ఎక్కడైనా బౌలింగ్ చేయగలడు. సో తను మంచి మూవే, కానీ టీంలో సెలెక్ట్ అవుతాడా అంటే కష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటారేమో అక్కడ చాలామంది స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ఆల్రౌండర్స్ చాలామంది ఉండటం వల్ల వాషింగ్టన్ సుందర్కి స్క్వాడ్లో ప్లేయింగ్ లెవెన్లో ఆడటం కష్టమవుతుంది అని అనుకుంటున్నాను. సో చూద్దాం. ఆ తర్వాత వచ్చేసరికి కమింగ్ టు ద వికెట్ కీపర్స్ సంజు శాంసన్ రీసెంట్ సిరీస్లో మంచి ఫామ్లో ఉండి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్న సంజు శాంసన్ ఖచ్చితంగా ఈ ఛాన్స్ ఖచ్చితంగా డిజర్వే. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ కీపర్ మంచిగా ఛాన్స్ యూటిలైజ్ చేసుకున్నాడు పాస్ట్ సిరీస్లో. సో ఖచ్చితంగా ఈ సిరీస్లో కూడా మంచిగా ఆడతాడని చూద్దాం. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ యంగ్ ఇండియన్ వికెట్ కీపర్. సో ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్ మంచిగా ఆడుతున్నారు, ఓకే, అంత బాగానే ఉంటుంది. కానీ టీంలో ఛాన్స్ వస్తుందా అంటే ప్రస్తుతం కష్టం, రేపు ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు అని సంజు శాంసన్కి ఏమైనా ఇంజురీ అయితే తప్పించి ధ్రువ్ జురేల్కి ఛాన్స్ రావడం కష్టం. ఆ తర్వాత వచ్చేసరికి బౌలర్స్లో హర్షిత్ రాణా యంగ్ అగ్రెసివ్ ఫాస్ట్ బౌలర్. తన అగ్రెషన్ గురించి మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తన అగ్రెషన్ మూలంగా ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడటమే బ్యాన్ చేశారంటే సో తాను ఫుల్ అగ్రెషన్ మంచి బౌలర్. ఆ తర్వాత వచ్చి హర్షదీప్ సింగ్ ఇండియాకి మంచి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతానికి T20స్లో ఇండియాలో మంచి ఫాస్ట్ బౌలర్ అంటే బుమ్రా ఆబ్వియస్ చాయిస్. బుమ్రా లేకపోతే తర్వాత వచ్చేసరికి హర్షదీప్ సింగ్ పేరే తెస్తాడు. ఆ తర్వాత మొహమ్మద్ షమి కంబ్యాక్ ఇస్తున్నాడు. ఈ సిరీస్లో మంచిగా T20 సిరీస్లో కంబ్యాక్ ఇచ్చి ఓడిఐ సిరీస్కి సెలెక్ట్ అవ్వాలి అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా సెలెక్ట్ అయ్యి ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ అందించాలని అనుకుందాం.
మొహమ్మద్ షమి తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుందాం. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ ఖచ్చితంగా మ్యాచ్లో ఉంటాడు అనుకుంటున్నా. తన మిస్టరీతో తన వేరియేషన్స్తో ఆపోజిషన్స్కి అంటే కొంచెం అర్థం కాని బౌలింగ్తో మిస్టరీ స్పిన్నర్తో ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి మ్యాచ్లో ఉంటాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ యంగ్ లెగ్ స్పిన్నర్, ఇండియన్ యంగ్ లెగ్ స్పిన్నర్. సో హీఈస్ ఎ టాలెంటెడ్ క్రికెటర్. ఖచ్చితంగా మంచిగా ఫీల్డింగ్ చేస్తాడు, మంచిగా బౌలింగ్ చేస్తాడు. సో అవకాశం రావడం కష్టం, బట్ హీఈస్ ఎన్ గుడ్ లెగ్ స్పిన్నర్ బౌలర్. మంచిగానే సెలెక్ట్ చేస్తారు. కమింగ్ టు ద ప్లేయింగ్ లెవెన్కి వచ్చేసరికి ఓపెనర్స్ ఎవరంటే మనకు అభిషేక్ శర్మ డిస్ట్రక్టివ్ ఓపెనర్, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా చూసాం తను ఎంత రిస్ట్రిక్టివ్గా ఓపెన్ చేయగలడో. తనతో పాటు సంజు శాంసన్ రీసెంట్ ఫామ్ బేస్ చేసుకుని సంజు శాంసన్ ఓపెన్ చేస్తున్నాడు. సో సంజు శాంసన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇది కూడా మంచిగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కానీ కరెక్ట్గా ఆడితే మ్యాచ్ ఫినిష్ చేసే అంత స్కోర్ని రాబట్టగలరు. ఆ తర్వాత వచ్చేసరికి వన్ డౌన్ తిలక్ వర్మ, హీఈస్ అండ్ కన్సిస్టెంట్ ప్లేయర్ రైట్ నౌ మంచి కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఆ తర్వాత స్కై మన కెప్టెన్ 360 డిగ్రీ ప్లేయర్, ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు, ఏ టైంలో ఎట్లా షాట్స్ ఆడాలో తెలుసు. ఆ తర్వాత వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఆర్ హార్దిక్ పాండ్యా ఆర్ రింకు సింగ్, సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ముగ్గురులో ఒక్కొక్కరు దిగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆర్డర్ అది. ఆ తర్వాత అక్షర్ పటేల్, హీఈస్ అన్ గుడ్ ఆల్రౌండర్. ఆ తర్వాత హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, ఇలా ఆర్డర్ కంటిన్యూ అవుతారు. సో ఈ విధంగా ఇండియన్ ప్లేయింగ్ 11 ఉండబోతుంది. సో ఇలా ఇండియన్ ప్లేయింగ్ 11 ఉండిపోతుంది. సో ఖచ్చితంగా ఇండియాకి మంచి యంగ్ టాలెంట్ ఉన్నారు కాబట్టి టీం మంచిగానే బ్యాలెన్స్ చేస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా T20 సిరీస్ గెలుస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే యంగ్ బ్లడ్, యంగ్ అందరూ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్, ఐపీఎల్లో కూడా చూసాం మనం వీళ్ళందరినీ. సో ఖచ్చితంగా మంచిగా ఆడతారని కోరుకుందాము. ఆ తర్వాత సో మొహమ్మద్ షమి రిటర్న్ వచ్చేసాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సెలెక్ట్ అవ్వాలని అనుకుందాం. ఈ బ్యాలెన్స్ ఆల్రౌండర్స్తో టీం మంచిగా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువనే గెలవడానికి. ఓకే, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ క్రిక్ బాస్. థ్యాంక్ యూ.